ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి అందరూ కూడా దేవుని కృపలో వర్ధిల్లుతూ ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడికి ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కృపలో మనల్ని ఇలా నిలవబెట్టి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభువారు మనకిచ్చిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతలు 3వ అధ్యాయము 27వ వచనము. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనతీయకుము. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మనం ప్రతిరోజు కూడా దేవుడిచ్చే ఆశీర్వాదంలో మనం చూస్తున్నాం. దేవుడిచ్చే ఆశీర్వాదంలో ఎలా ఉంటాయో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కానీ ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనతీయొద్దు, వెనకాడొద్దు. హెచ్చరికతో కూడిన మాటలు ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీవు కూడా సిద్ధపాటు మనసు కలిగి ఉండి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనందరం కూడా శ్రద్ధగా విందామండి. హల్లెలూయా. అవును, కొందరేమో పైకి రారు, ఎవరిని కూడా పైకి రానివ్వరు. కానీ మనం అలా ఉండకూడదు. మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరో ఒకప్పుడు మనకి మాట సహాయమో, చేతి సహాయమో, ఆర్థిక సహాయమో చేశారు కాబట్టి ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాము. ఆమేన్. అవునంటారా కాదంటారా? దేవుడు మనకు అవసరమైనప్పుడు ఎవరొకరిని ఏర్పరచుకుని ఎవరొకరి ద్వారా మనకి సహాయాన్ని అందించారు. ఆమేన్. మనకు దేవుని దయ, మనుషుల దయ రెండూ కావాలని మనం మర్చిపోకూడదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనం ద్వారా మనతో ఇలా మాట్లాడుతుంటారు. ప్రభువైన యేసు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచూ ఉండెను. దేవుని కుమారునికే మనుషుల దయ కావాలనిపిస్తే వట్టివారమైన మట్టివారమైన మనకు మరింత దేవుని దయ, మనుషుని దయ కావాలి కదా. కనుక దేవుని దయ, మనుషుల దయ ద్వారా మనం పొందుకొని ఆశీర్వదించబడినప్పుడు తోటి నిస్సహాయకులను, అభాగ్యులను, అక్కరలో ఉన్న వారికి తప్పకుండా మనము చేయూతనివ్వాలి, సహాయపడాలి, వారిని కూడా పైకి తీసుకురావాలి. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా మాత్రం నీ చెయ్య వెనక్కి నువ్వు తీసుకోవద్దు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు గారు కూడా ఆయన పక్కనున్న వాటి తోటి స్నేహితులకు కూడా చేసిన సహాయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దానియేలు గారు మాత్రమే దేవుని సహాయంతో రాజుగారికి ఆ భావం తెలిపినప్పుడు అందుకు రాజు బహుగా సంతోషించి దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి బహుగా హెచ్చించి అనేక గొప్ప ధనములు ఇచ్చి అతనిని బబులోని సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోని జ్ఞానులందరిలోనూ ప్రధానులుగాను నియమించాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. దానియేలు హెచ్చింపబడిన వెంటనే తన వారైన తనతో పాటు బానిసలుగా పట్టబడిన షద్రక్, మేషక్, అబేద్నెగోలను మరిచిపోలేదు. వెంటనే రాజునకు మనవి చేసి వారిని తనతో పాటు బబులోని సంస్థానం మీద విచారణకర్తగా ఉండినట్లు తన వంతు కృషి చేశాడు. ఇప్పుడు దానియేలు గారు కలభావం చెప్పడం ద్వారా రాజుగారి దృష్టిలో ఒక గొప్ప వ్యక్తిగా ఎంచబడ్డాడు. ఎంచబడగానే గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు. తను హెచ్చింపబడిన వెంటనే తన తోటి వారిని ఆయన మర్చిపోలేదు. తోటివారి గురించి రాజుగారికి చెప్పి వారికి కూడా అక్కడ ఒక ఆస్థానగా విచారణకర్తలుగా ఉండినట్లు తన వంతుగా కృషి చేశాడు. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును, దేవుడు మనల్ని దీవించి హెచ్చించిన తర్వాత తప్పకుండా నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని మనం సహాయం చేసి ఆదరించాలని, ఆదుకోవాలని, అది మన కనీస బాధ్యత అని మనం మర్చిపోకూడదు. ఆమెన్. ఈ క్షణమే నువ్వు ఎవరెవరికి సహాయము చేయగలవో, ఎవరెవరిని ఆదరించగలవో, ఆదుకోగలవో వారిని గురించి ప్రార్థించి వెంటనే నీవు చేయవలసిన దానిని చేయుటకు త్వరపడు. దానియేలు అధికారం పొందిన వెంటనే ఆలస్యం చేయక తన సహోదరులకు కూడా ఉద్యోగం ఇప్పించెను. తన ఆత్మీయత, నిస్వార్థత
చాటి చెప్పాను. దానియేలుకు కలిగిన ఈ మనసు మనము కూడా కలిగి ఉందుముగాక. వెంటనే సహాయము ఎవరికైతే అవసరమై ఉందో వారందరికీ కూడా సహాయము చేసి, అది ఏ సహాయమైనా కానీ, ఆల్రెడీ నువ్వు అందరి గురించి ప్రార్థన చేస్తున్నావు. ఒక మాట సహాయం. ఇక్కడ దానియేలు గారు ఏమి చేశారు? తనకున్న ఉద్యోగాన్ని తీసివేసి తన సహోదరులకు ఇవ్వడంలా మాట సహాయం చేశాడు, రాజుకి ఉద్యోగాన్ని ఇప్పించాడు. అట్లాగే నువ్వు ఎవరికైతే మాట సహాయం నీకు అవసరమై ఉందో, లేదా నీ చేతనైన వరకు నువ్వు ఏదైతే చేయగలదో ఇతరులకు చేయడానికి నీ చేయని మాత్రము వెనకకు తీయొద్దు. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం నేను కొన్ని హెచ్చరికలతో కూడిన వాగ్దాన రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందుకున్న వారికి, పొందుకునే అవసరం ఉన్నవారికి వాటిని తప్పకుండా నువ్వు మేలు చేయి తప్ప నీ చేతిని వెనకకు తీసుకోవద్దని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరం మనసును మీరు కదిలించండి. మేము ఈ స్థితిలో ఉన్నామంటే నాయన, మీరు ఎవరొకరిని నేను ఎంచుకొని మాకు ఈ స్థితిని ఇచ్చారని మాకు తెలుస్తుంది. ఆ రోజునైనా ఎవరొకరి ద్వారా మాట సహాయము, ఆర్థికపరమైన సహాయము, నేను ఏదో సహాయం చేయడం ద్వారా మేము ఇలా ఉన్నామని నైనా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. వీరున్న స్థితిని బట్టి, వీరు హెచ్చించబడిన స్థితిని బట్టి అలాంటి నేను దేవా స్తోత్రం, ఎవరికైతే మేలు అవసరమై ఉందో వారికి వీరు నేను సహాయం చేసే మంచి మనసును దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అందరిలో మేలుకరంగా ఉండినట్లు, దీవెనకరంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మేలు కొరకు ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకుని ఎవరొకరిని ద్వారా పంపించి మేలు చేసేవారిని నైనా మీరు లేపండి. ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. చిన్న బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ దయలో వర్ధిల్లినట్లు, మీ పరిచర్యలో పాలు పొందుకున్నట్లు వారికి నైనా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని, మండలాన్ని నేను మీరే జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీకు స్తోత్రాలు. ఈ నెలలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ పండుగలోనైనా దేవా, మీరునైనా దేవా స్తోత్రం ఉదయించినట్లు ప్రతి ఒక్కరునైనా మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయం చేయండి. పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరికి మంచి మనస్సు దయచేసి మేలు చేసే అంత కృపలో ప్రతి బిడ్డలో ఉండినట్లు మీరు సహాయం చేయండి. అట్టి ధన్యతను, అట్టి స్థానాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులని జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గృహాల కోసం, లోనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గృహాలు నైనా మొదలుపెట్టి కడుతున్న వారికి నైనా మీరే సహాయం చేసిందైనా క్రీస్తు ఈ గృహంకు అధిపతి అనేటట్లుగానైనా ప్రతి గృహంనైనా మీలో వర్ధిల్లినట్లు మీరే సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప, జ్ఞానములను మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ భయభక్తులతో జీవించేటట్లు మీరే సహాయం చేయండి. ఈ ఉదయకాలం నేను ఎవరైతే నైనా మీకు స్థానాన్ని ఇచ్చినైనా ప్రార్థనలు ఏకీభవిస్తూ మీ వాక్యం నేను వింటున్నారో ఈరోజు అంతా కాపుదల, కృప వారికి అనుగ్రహించి వారికి ముందుండి మీరు నడిచి ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల, కృప అనుగ్రహించి మంచి ఆరోగ్యాలు దయచేస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.